బలులు తీసుకొచ్చి ఆ బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చి యాజకునికి మేకలు కానీ గొర్రెలు కానీ ఎడ్లను కానీ వారికి అప్పగించి మా తరపున దీన్ని బలి చేయండి అని జనులందరూ కూడా చెప్తూ ఉంటారు. అది ఆవరణంలో బలిపీఠం ఉంటుంది. తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది. పరిశుద్ధ స్థలములో మరి ఒక బల్ల ఉంటుంది. ఆ బల్ల మీద 12 రొట్టెలు ఉంటాయి. ఒక దీపస్తంభం ఉంటుంది. ఈ విషయాన్ని మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివితే అక్కడ మనకి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు అక్కడ చదవండి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభము, బల్లయు, బల్ల దాని మీద 12 రొట్టెలు ఉంటాయి. అంటే 12 గోత్రాల ప్రజలను బట్టి 12 మరి రొట్టెలు ఉంటాయి. దీపస్తంభం ఉంటుంది. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారమునెను. అందులో సువర్ణ దోపార్తి అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచు ఉన్న మహిమగల కెరూబులుండెను. చాలండి, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది ఆవరణము గురించి మరి ఇక్కడ రాయబడలేదు, కానీ ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అయితే అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది మందసం ఉంటుంది. మరి మందసం ఉంటుంది అతి పరిశుద్ధ స్థలంలో. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది ఏంటంటే మరి మందసం ఉంటుంది. బంగారు రేకులతో తాపబడినటువంటి మందసం. అందులో 12 మరి 2 పలకలు ఉంటాయి. అహరోను చేతికర్ర ఉంటుంది. మన్నా కలిగినటువంటి పాత్ర ఉంటుంది. ఆ యొక్క మందసం మీద ప్రియులారా మరి కెరూబులు ఉంటాయి. అయితే దేవుడు ఆ యొక్క కెరూబుల మీద నుంచి మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇది మందిరం యొక్క నిర్మాణం. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, దేవుడు మనల్ని కూడా ఒక మందిరంగా తయారు చేయాలని ఆయన కోరుకున్నాడు. అసలు ఈ మందిరము ఏర్పాటుకి కారణం ఏంది అని అంటే ప్రియులారా, మనమే మందిరంగా ఆయన ఎదుట ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరెరుగరా అంటున్నాడు. అంటే మనమే దేవుని ఆలయం అట. మరి ఈ బహిరంగంగా మనం కట్టేటువంటి ఆలయానికి ఈ యొక్క ఆలయానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. చూడండి, మరి ఈ ఆలయం ఇది ఆలయం అని దేవుడు అంటున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియో మీరెరుగరా. దేవునికి స్తోత్రం. మనం జనరల్గా ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. ప్రార్థన అంటే ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు మనం మొట్టమొదట దేవుని దగ్గర కూర్చున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తూ ఉంటామండి? జనరల్గా మన తప్పులని ఒప్పుకుంటూ ఉంటాం. ప్రతి తప్పుని ఒప్పుకుంటూ ఉంటాం. ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉంటాం. ప్రతి పాపము ఒప్పుకోవటం
ఒక 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, అర్ధగంట అయింది, 1 గంట అయింది. ఆ తర్వాత ఇంకేం ప్రార్థన చేస్తాం? మొత్తం అయిపోయింది, ఒప్పుకోవటం అంతా అయిపోయింది. అప్పుడేం చేస్తామండి? అందరి కోసం ప్రార్థన చేస్తాం కదా, మామూలుగా జనరల్గా మనం చేసేది. అయితే మరి ఒక 3 గంటలు ప్రార్థన చేయాలనుకోండి, అప్పుడేం చేస్తాం? దేవుని అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు దాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. మంచిది. అయితే ప్రియులారా, చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదివి సాయం చేయండి. 1 కొరింథీ 9:25. పందెమందు పోరాడు ప్రతివాడు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. 9:25 నుంచి చదువమ్మా. కాబట్టి నేను గురి చూడని వాళ్ళ వలె పరిగెత్తు వాడన కాను, గాలికి కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థనలోకి వెళ్ళిపోతాం మనం. చూడండి, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు, ఏదో ప్రార్థన చేయట్లేదు నేను. 9:27 5 నుంచి 27 27వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు, ఏదో ప్రార్థన చేస్తున్నావులే అన్నట్టుగా నేను చేయట్లేదు, ఏదో బోధిస్తున్నావులే అన్నట్లుగా చేయట్లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే మన శరీరము మనకి లోబడదనమాట. దేవునికి స్తోత్రం. దీన్ని లోబరుచుకుంటున్నాడట. ఎవరండి? పౌలు గారు అంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నాడంటే, నా శరీరము నాకు లోబట్టలేదు కాబట్టి దీన్ని నలగొట్టుచున్నాను. నలగొట్టుకొనిచున్నాను. ఎట్లా నలగొడతామండి శరీరాన్ని? నలగొట్టం అంటే ఏంది? ఉపవాసాలు, అంతే కదా. శరీరాన్ని నలగొట్టడం అంటే ఉపవాసం. ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం. 21 రోజు ఉపవాసం, 40 రోజులు ఉపవాసం కదండి. 3 రోజులు ఉపవాసం చేస్తూ ఉంటాం. 3 రోజులు ఉపవాసం చేస్తే ఉపవాసం వచ్చినప్పుడు కన్నీరు వచ్చిద్దని, ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు మరి శరీర బలహీనతను బట్టి ఎక్కువగా ప్రార్థన చేస్తామని మన ఆశ. దేవుని సన్నిధికి దుఃఖముతో వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాం. మరి శరీరము మరి బాగా తిని ఉన్నదనుకోండి, ఇది లోబడదు. ఈ శరీరము ప్రార్థన చేయటానికి ఇష్టపడదు, కన్నీరు రాదు కదండి. ఈ కన్నీరు రాదు. ఈ శరీరము లోబట్టానికి ఇష్టపడదు. ఈ శరీరము గర్విస్తుంది. ఈ శరీరము ఎప్పుడైతే దీనికి ఉపవాస దీక్షలు పెడుతూ ఉంటామో అప్పుడు బలహీనమవుతూ ఉంటుంది. దాన్ని బట్టి కన్నీటి ప్రార్థనతోటి దేవుని దగ్గరికి వెళ్తాం. అందుకోసమే నేను అందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోదునేమని నా శరీరమును నలగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను అంటున్నాడు. అయితే దేవుని దగ్గర మనం ఈ బాడీతో కూర్చున్నప్పుడు పిల్లారా, మరి దేవుని కొరకు కనిపెడుతూ ఉంటాం, అవునా కాదా? మరి కీర్తన భాగం 25వ అధ్యాయం, కీర్తనలో 25వ అధ్యాయము, కీర్తన భాగం 25వ అధ్యాయము 5వ వచనాన్ని చదివి సాయం చేయండి అమ్మా.
కీర్తన 25:5. నాకు సత్యమును అనుసరింపజేసి ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు. దినమెల్లా ఆయన కొరకు కనిపెడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటామండి? ఆయన కొరకు కనిపెడుతూ ఉంటాం. మన శరీరాన్ని నలగొడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కదండి. మన శరీరమును నలగొట్టుకొని ఆయన కొరకు కనిపెడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడితే బాగు, దేవుడు నాతో మాట్లాడితే బాగు, దేవుడు నాతో సంధిస్తే బాగు, ఆయన స్వరాన్ని నేను వింటే బాగు అనేటువంటి ఆశతోటి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఉపవాసం చేసి మన శరీరాన్ని నలగొడుతూ ఉంటాం. ప్రభువా, నీ కొరకు కనిపెట్టుచున్నాను, నీ స్వరాన్ని నాకు వినిపించు ప్రభు అనేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంకొకటి కూడా చేస్తూ ఉంటాం. చూడండి, మరి యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మరి చివరి వచనాన్ని మనం చూస్తే 31వ అధ్యాయం 31వ వచనంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అరయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఏమంటున్నాడండి? యెహోవా కొరకు కనిపెట్టు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు కోసం కనిపెడుతూ ఉంటాం. అప్పుడు మనకి బలం వస్తుందట. దేవునికి స్తోత్రం. ఆయన కోసం కనిపెడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, మనకి ప్రార్థన రాదు. మొదట ఉపవాసం మొదలు పెడుతూ ఉంటాం. ఉపవాసం మొదలుపెట్టినప్పుడు మన శరీరం నలగొట్టబడుతుంది కనుక అప్పుడు ఆయన కొరకు కనిపెడుతూ ఉంటాం. అప్పుడు కనిపెడుతూ ఉన్నప్పుడు ఇక్కడ అంటున్నాడు వాక్య భాగంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవునికి స్తోత్రం. ఇంకేం పొందుకుంటామంటే, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం కదండి. మంచి అంటే ప్రభు కోసం కనిపెడితే, మరి అదే మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా మరి ఒక మాట రాయబడి ఉన్నది. చూడండి, మత్తయి సువార్తకు ముందు ఉంటుంది. మత్తయి సువార్తకు ముందు ఉంటుంది. మలాకీ 4:2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు, నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభు కోసం కనిపెడుతూ ఉంటాం. ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటాం. శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటాం. అయితే ప్రభు కోసం కనిపెట్టినప్పుడు మనము నూతన బలాన్ని పొందుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రభు కోసం కనిపెడుతూ ఉంటాం. మొదటి స్టెప్ ప్రభు కోసం కనిపెట్టడం, మన శరీరాన్ని నలగొట్టుకోవటం, ఉపవాస దీక్షలు చేయటం. అప్పుడు మనము గంతులు వేసే వారంగా ఉంటాం. మన శరీరం అంతా కూడా ఉల్లాసంగా ఉంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రియులారా, మరి ఉల్లాసం పుట్టుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే మనలో మనము పాపాలన్నీ ఒప్పుకుంటాం గనక మనము మన యొక్క పాపాలన్నీ కూడా మరి క్షమించబడుతూ ఉంటాయి. మనము ప్రభు దగ్గర మొదట కూర్చున్నప్పుడు ప్రియులారా, మరి ఇంట్రెస్ట్ లేకుండా ఉంటాం. ఏదో కొంచెం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఉపవాసం చేస్తాము గనక మన శరీరము బలహీనమైంది. బలహీనమైనప్పుడు ఆటోమేటిక్గా మనకి కన్నీరు వస్తుంది.
మనకి కన్నీరు వచ్చినప్పుడు ప్రార్థన మంచిగా జరుగుతూ ఉంటుంది. ప్రార్థన మంచిగా జరుగుతూ ఉన్నప్పుడు అది గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు ప్రియులారా, ప్రార్థన మంచిగా జరుగుతూ ఉంటుంది. ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. మనలో ఉత్సాహం వస్తూ ఉంటుంది. మనలో మరి ఆనందం ఉప్పొంగి పొర్లుతూ ఉంటుంది. దేవునిలో ఎంతో సంతోషపడుతూ ఉంటాం. ముందుకు సాగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ముందుకు సాగుతూ ఉంటాం. మన శరీరంలో ఉత్సాహం వస్తుంది. గంతులు వేసే అంతగా ఉత్సాహం వస్తుంది ప్రియులారా. అంతకుముందు స్టార్టింగ్లో ఈ ఉత్సాహం లేదు. 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, ఇంకొక స్టెప్పులోకి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ఇంకొక స్టెప్పులోకి వెళ్ళిపోతాం. ఇట్లా ఉత్సాహం వచ్చిన తర్వాత, మన శరీరానికి బలం వచ్చిన తర్వాత, మన శరీరంలో పాపమంతా కొట్టివేయబడిన తర్వాత, మన శరీరంలో ఉన్నటువంటి మరి శరీరేచ్ఛలన్నీ కూడా అప్పుడు కొట్టివేయబడుతూ ఉంటాయి. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆక్రమించుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనం పాపాలన్నీ ఒప్పుకుంటాము గనుక, మన దోషాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటాము గనుక మనము ఇంకొక స్టెప్పులోకి పోతూ ఉంటాం. ప్రార్థన 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 జరుగుతూ ఉంటుంది. ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఆనందం వస్తూ ఉంటుంది. ఆ ఆనందం వచ్చిన తర్వాత ప్రియులారా ఇంకొక స్టెప్పులోకి వెళ్ళిపోతాం. చూడండి అక్కడ మరి చూడండి 103వ దావీదు కీర్తన 1వ వచనంలోకి రండి. 103వ దావీదు కీర్తన 1వ వచనం. మనకి ఈ యొక్క ఇంకొక స్టెప్పులోకి మనం అడుగుపెట్టిన తర్వాత ప్రియులారా, మనలో ఉత్సాహం వచ్చిన తర్వాత మరి 2వ స్టెప్పులోకి వెళ్తాం. ఆ 2వ స్టెప్పే చదువమ్మా. 103వ దావీదు కీర్తన 1. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రాణంతో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రాణంతో చెప్తూ ఉన్నాడు భక్తుడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. అంతరంగములో ఏముంటుందండి? కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మొదటి స్టెప్లో ఏం చేసామండి? కొట్టివేశాం. ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాం. ఎవరి మీద ఎవరి మీద కోపం ఉందో అన్నంత ఒప్పుకున్నాం. ఎవరి మీద కక్షలు ఉన్నాయో అవన్నీ ఒప్పుకున్నాం. మనలో ఉల్లాసముతో ఉన్నాం. పరిశుద్ధాత్ముడు నిన్ను క్రమక్రమంగా ఆక్రమించుకుంటున్నాడు. ఆక్రమించుకుంటున్న సమయంలో మరి భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా, శరీరము నుంచి ఎక్కడికి వచ్చాడండి? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంతరంగాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు భక్తుడు. దావీదు గారు ఏం చేస్తున్నాడండి? అంతరంగమునున్న సమస్తమా ఆయన నామమును సన్నుతించు అంటే 2వ స్టెప్లోకి వచ్చాడనమాట. ఇప్పుడు భక్తుడు 2వ స్టెప్లోకి వచ్చాడు. మొదటి స్టెప్ ఏంటి అండి? అక్కడ ఉపవాస దీక్ష ఉంటుంది, పాపం ఉంటుంది. మొదటి దీక్షలో ప్రియులారా మన శరీరము, మన శరీరేచ్ఛలన్నీ కూడా అక్కడ ఒప్పుకుంటూ ఉంటాం. 2వ స్టెప్లోకి వచ్చాడు భక్తుడు. నా ప్రాణమా అంటున్నాడు. మన శరీరం ఉన్నది, తర్వాత మనకి ప్రాణం ఉన్నది, 3వది ఏంటండి? ఆత్మ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక కదండి. 2వ స్టెప్లోకి వచ్చాడు. ఇప్పుడు నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను కొంచెం 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 ఆక్రమించుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆక్యుపై చేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రాణముల గురించి ఆలోచన చేస్తున్నాడు భక్తుడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నీవు చేసిన ఉపకారములు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము.
నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ దోషములన్నీ, నీ సంకటములన్నీ కుదుర్చబడుతున్నాయన్నమాట. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎక్కడి నుంచి అండి? సమాధి నుంచి. పాపం వలన వచ్చు జీతము మరణం. ఆ మరణం అన్నది నీలో నుంచి దూరం అవుతూ ఉన్నది. సమాధి నుంచి నిన్నేం చేస్తున్నాడు? నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది రెండో స్టెప్ అండి. రెండో స్టెప్లో ఏముందండి? సంపూర్ణమైన ఆనందం. ఇక పాపము లేదు. రెండో స్టెప్లో పాపము లేదు ప్రియులారా. పాపము కొట్టివేయబడది, పాపము తృణీకరించబడది, శరీరేచ్ఛలు నలగొట్టబడ్డాయి. ఉపవాస దీక్షలను బట్టి నీ శరీరేచ్ఛలన్నీ నలగొట్టబడ్డాయి. నా ప్రాణము గురించి ఆలోచన చేస్తున్నావు ఇప్పుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మరి ఇలాంటి ప్రార్థన ప్రియులారా, మరి మొట్టమొదట నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒక 3 గంటలో మొదటి స్టెప్పులో నువ్వు ప్రార్థన చేస్తే రెండో స్టెప్పులోకి వస్తావు. ఆటోమేటిక్గా రెండో స్టెప్పులోకి వస్తావు. స్టార్టింగ్లో నువ్వు కూర్చునేటప్పుడు ఒక 3 గంటలు మినిమం పట్టిద్దండి మొదటి స్టెప్ నుంచి రెండో స్టెప్ రావటానికి, ప్రాణముల గురించి ఆలోచన చేయటానికి. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు రెండో స్టెప్పులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రాణమా, నీ దోషములన్నీ క్షమించబడ్డాయి, నీ సంకటములన్నీ కుదుర్చబడ్డాయి. ఆయన్ని సన్నిధించు, ఆయన్ని ఆశ్రయించు. ఆయనే నీకు ఆదరణ కలిగించువాడు. దేవునికి స్తోత్రం. ఇక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. ఆయన కీర్తన పాడుతూ ఉన్నాడు. మూడో స్టెప్పు. మరి ఇంకొక 3 గంటలు ప్రార్థన చేసిన తర్వాత ప్రియులారా, ఇంకొక 3 గంటలు ప్రార్థన చేసిన తర్వాత మూడో స్టెప్పులోకి వెళ్తాం. ఆ మూడో స్టెప్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, మరి మూడో స్టెప్ గురించి కీర్తన భాగం 2వ అధ్యాయం, కీర్తన 2వ అధ్యాయము 11, 12 వచనాలు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 1 కొరింథీ 6. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? ఎంత మాత్రమును తగదో. యేసుతో కలుసుకొని వాడు వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. మొదటి స్టెప్పు పాపాలు ఒప్పుకోవటం. రెండో స్టెప్పులోకి వచ్చాం. ప్రాణమును యెహోవా సన్నిధిలో సన్నిధించబడుగాక.
నా ప్రాణము సంతుష్టిగా ఉండునుగాక, నా సంకటములన్నీ తీర్చబడినవి అంటున్నాడు. మూడో స్టెప్పులో ప్రియులారా, ఇంకా మనము ఒక 2-3 గంటలు ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రియులారా, అప్పుడు పూర్తిగా పరిశుద్ధాత్ముడు నిన్ను ఆక్రమించుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పూర్తిగా ఆక్రమించుకుంటాడు. ఆక్రమించుకున్నప్పుడు ప్రియులారా, అప్పుడు ప్రభువుతో ఏకాత్మైతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యెహోవా పెట్టిన దీపం ఉన్నది కదా మనలో, ఉన్నదా లేదండి? యెహోవా పెట్టిన దీపం ఆత్మ. నాసికారంధ్రములో నుంచి జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. అంటే ఈ శరీరమనంతా ఆ వాయువు అంటే ఆ ఆత్మ తాకి మనల్ని ఇట్లా తయారు చేసిన తర్వాత మన హృదయంలో ఇన్సర్ట్ అయి ఉంటుంది యెహోవా పెట్టిన దీపం. సామెతలు 20:27లో ఉంది ఈ మాట. యెహోవా పెట్టిన దీపం ఏందండి? యెహోవా పెట్టినటువంటి దీపం ఏంటది? ఆయన ఆత్మ. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్ముడు మన శరీరాన్ని ఆక్రమించుకున్నాడు, మన మనస్సుని ఆక్రమించుకున్నాడు రెండో స్టెప్పులో. మూడో స్టెప్పులో మరి మనలో ఉన్నటువంటి ఆత్మతో దేవుని ఆత్మ ఏకీభవించిద్ది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే నువ్వు చేయాల్సింది ఏంది? మొదటి స్టెప్పులో ఉపవాస ప్రార్థన చేయాలి. దేహముతో నువ్వు ప్రార్థన చేయాలి. ఈ దేహమును నలగొట్టుకోవాలి. ఈ దేహమునకు ఉపవాస ప్రార్థనలు అలవాటు చేయాలి. అప్పుడు మాత్రమే ఈ దేహము నీ మాట వింటుంది. అప్పుడు మాత్రమే కన్నీరు వస్తుంది. అప్పుడు మాత్రమే దేవుని దగ్గర నీ పాపాలన్నీ ఒప్పుకోగలవు. దేవునికి స్తోత్రం. అందుకోసమే భక్తులు ఉపవాస దీక్షలు అంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. శరీరం మాట ఎందండి? శరీరం మాట ఎనదు. నలగొట్టబడితేనే నేను నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను అని పౌలు గారు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే ప్రియులారా, ఆయన నలగొట్టుకున్నాడు. ఆయన ఏం చేసేవాడు తెలుసా అండి? ఈరోజు అన్నం తింటే రేపు తినేవాడు కాదట. ఎవరండి? పౌలు గారు. దేవునికి స్తోత్రం. ఆయనకి బహు విశేషమైనటువంటి ప్రత్యక్షతలను దేవుడు బయలుపరిచాడు. ఆయన 14 పత్రికలు రాశాడు. ఆయనకు దేవుడు రివీల్ చేసినటువంటి మర్మములో మామూలుగా లేవండి. దేవునికి స్తోత్రం. ఆయన పత్రికలు లేకుంటే ప్రియులారా, బైబిల్ని చాలామంది అపార్థం చేసుకునే వాళ్ళే. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారా దేవుడు గొప్పగా పనిచేశాడు. అన్యజనులు యూదులు ఒకటే అని ఆయన ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. అనేక మర్మములను ఆయనకు బయలుపరచబడ్డాయి. దేనికి గల కారణం ఏంటంటే ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదట ప్రార్థనలో ప్రియులారా, మన శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి. ఆ తర్వాత మన ప్రాణముతోటి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము, ఆయన నీ సంకటములన్నిటిని కూడా కుదిర్చినవాడు, నీ పాపములన్నిటిని కూడా క్షమించినవాడు. మనస్సుతో మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము మనసుతో చెప్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి దావీదు గారు. దేవునికి స్తోత్రం. రెండో స్టెప్లోకి వచ్చాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు కొంచెం ఆక్రమించుకుంటాడు. ఇంకా ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. ఈ రెండో స్టెప్పులో దేవుని ఆత్మతోటి ఈయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. భక్తుడు దేవుని ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుని వాక్యమును ధ్యానం చేస్తూ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడు. రెండో స్టెప్పులో దేవునికి స్తోత్రం. ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రియులారా, అక్కడ మరి ఇంకొక విశేషం జరిగింది. చూడండి, 42వ దావీదు కీర్తనలో ఒక మాట, శ్రేష్టమైన మాట అది. దేవునికి స్తోత్రం. 42వ దావీదు కీర్తనలో భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, 7వ వచనం.
42. నీ జల ప్రవాహ దారల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ అలలనియు నీ తరంగములనియు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. తరంగములు, అలలు, పొర్లి పారి అంటే ఆత్మదేవుడు. ఇది 3వ స్టెప్ అండి. ఈ 3వ స్టెప్లో ప్రియులారా మన మీదకి ఆ యొక్క దేవుని యొక్క అలలన్నీ మన మీదకి పారతాయట. అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు 3వ స్టెప్లో జరిగిద్ది. దేవునికి స్తోత్రం. 3వ స్టెప్లో పరిశుద్ధాత్మ కుమ్మరింపు. కరుడును కరుడు అంటే అలలు అనమాట. అలలో ఒక్కొక్క అల వచ్చిద్ది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. ఎవరి అలలు, ఎవరి తరంగాలు? దేవుని తరంగాలు, దేవుని అలలు. దేవునికి కూడా అలలు ఉన్నాయి. అంటే పరిశుద్ధాత్మ అలలు అన్నమాట అవి. దేవునికి స్తోత్రం. ఇంకేమో నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను నాకు తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. మీకు ఈ అలలో కరుళ్ళు అంటే అర్థం కావటానికి ప్రియులారా యోనా గ్రంథంలో ఒక మాట రాయబడింది. దానికి రుజువుగా దీన్ని చూపించాలి మీకు. యోనా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం యోనా గ్రంథంలో రాయబడి ఉన్నది. చదవండి. ఇక్కడ అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. తరంగములను ఏమంటున్నాడండి? ఇప్పుడు సముద్ర తరంగాలు వేరు, అక్కడ రెండు రకాలు ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. అక్కడ అసలు ఆయన పడ్డది అక్కడ సముద్రంలో పడ్డాడు. మళ్ళీ చదువమ్మా. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి. నీ కరుళ్ళు ఏమంటున్నాడండి? నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. సముద్ర తరంగాలు వేరు, సముద్ర అగాధం వేరు. సముద్రములో ఉన్నటువంటి నీళ్లు కప్పాయి అంటున్నాడు. నిజమే, నేలలో పడవేయబడ్డాడు. అయితే ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయన ధీటుగా ప్రార్థన చేస్తున్నాడు, దీనంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఎవరి తరంగాలు అట్టండి? నీ తరంగములు నీ కరుళ్ళు నన్ను కప్పి ఉన్నవే. దేవునికి స్తోత్రం. ఈ కరుళ్ళు, ఈ తరంగాలు ఆయన్ని కప్పగానే పాలిష్ అయ్యాడు. ఎవరండి? యోనా గారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన్ని ఆత్మ తాకింది. అంతకుముందు తాకలేదా అంటే ఈ తాకుడు వేరు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ఆయన లీనమైపోయాడు. ఇక్కడ మరి యోనా గారు సముద్రంలోనే పడ్డాడు. సముద్ర తరంగాలు అనుకుంటాం మనం, ఇక్కడ కాదు, దేవుని తరంగాలు అనమాట. నీ తరంగములో ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. నీ కరుళ్ళు నన్ను కప్పి ఉన్నవి. అక్కడేం చదువుకున్నాం మనం? కీర్తన భాగం 42:7 ఏముందండి? నీ తరంగములన్నీ నీ కరుళ్ళన్నీ నన్ను కప్పి ఉన్నవని. అక్కడ కూడా అదే మాట ఉంది కదండి, కదా? అంటే దావీదు గారు మరి చేస్తున్నటువంటి ప్రార్థన, 3వ స్టెప్లో చేస్తున్నటువంటి ప్రార్థన. అప్పుడు ఏమి నెరవేర్చబడది? ఆత్మ వచ్చింది ఆయన మీదకి ఆత్మ వచ్చింది. ఆత్మ ఏ విధంగా వస్తుందండి? ఆత్మ నీటి రూపంలో ఉంటుంది కదండి, జల రూపంలో ఉంటుంది దేవుని ఆత్మ. దేవుని వాక్యం నీటి రూపంలో ఉంటుంది. దేవుని ఆత్మ మరి జలం వలె మన మీద వర్షం వలె కురుస్తుంది దేవుని మాటలో. దేవునికి స్తోత్రం. ఆయన్ని తాకాయి, యోనా గారిని తాకాయి.
ఇక్కడ భక్తుడైనటువంటి మరి దావీదు గారిని తాకాయి. ఆయన తరంగములో ఆయన కరుళ్ళన్నీ కూడా తాకిన తర్వాత అప్పుడు దేవునితో ఏకాత్మయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే 3 స్టెప్పులు ప్రియులారా. మొట్టమొదటి స్టెప్పు పాపాన్ని ఒప్పుకోవటం, రెండో స్టెప్పు ప్రాణముతో మరి గోజాడటం, ప్రాణమును ప్రభు సన్నిధికి సమర్పించాడు. తన ప్రాణమును సమర్పించాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఇక నీకు వేరే మార్గం లేదు. శరీర ఏచ్చలన్నీ కొట్టివేయబడ్డాయి. శరీరము దాని యొక్క ఏచ్చలన్నీ కొట్టివేయబడ్డాయి. ప్రాణమా యెహోవాను సన్నిధించుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రాణము ప్రార్థన చేసి వాక్యాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేసిన తర్వాత 3వ స్టెప్పులోకి వెళ్ళినప్పుడు ప్రియులారా, ఆయన కరుళ్ళు మన మీదకి వస్తాయి. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యమట మరి నీటి మరి బిందువులు లెక్క పడతాయట మన మీద. ఆయన ఆత్మ మన మీద వర్షం వలె కురుస్తుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవునితో మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:6లో చెప్పిన రీతిగా ప్రియులారా, అక్కడ ఆ వాక్యము నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 6లో చెప్పిన వాక్యమే ఇక్కడ నెరవేర్చబడబోతుంది. దేవునికి స్తోత్రం. 6:17 అటువలే ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అంటే మన ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ, దేవుని ఆత్మ, ఈ 2 ఏకీభవిస్తాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే దేవుని ఆత్మ మన ఆత్మను పట్టుకుంటుందన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మతోటి దేవుని ఆత్మ ఏకీభవించింది. అప్పుడు మనం ప్రభువుతో కలుసుకుంటాం. అంటే అప్పుడు శరీరం అంతా ఏమైందండి? అప్పుడు మన శరీరం అంతా దేవునికి లోబడిద్ది అనమాట. మన శరీరేచ్ఛలు అప్పుడు పని చేయవు. దేవునికి స్తోత్రం. ఇది 3 స్టెప్పులు ప్రియులారా. ఈ 3 స్టెప్పుల్లో మనం ప్రార్థన చేయగలిగితే దేవుని సన్నిధిని మరి అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. చిన్న ప్రార్థన, వాక్యము నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. కనికరపడడానికి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించి విత్తబడిన వాక్యం దుష్టెత్తుకొని పోకుండా వాక్యానుసారంగా జీవించండి ప్రభువా. జీవించే భాగ్యాన్ని నాకు మాకందరికి కలిగించండి. ఈ 3 స్టెప్పుల్లో మేము ప్రార్థన చేసి నీతో ఏకీభవించి నీతో ఏకాత్మయే ఆ భాగ్యాన్ని మాకందరికీ కలిగించి నడిపించి జరిపించమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుకుందాం, కానుకలు సమర్పించుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదములతో మనం అందరం కూడా వెళ్దాం.